హలో అండి. నేనైతే ఆంటీ వాళ్ళ ఇంటికొచ్చాను. ఆంటీ సింగిల్‌గా ఇంట్లో తనే కష్టపడుకుంటా తనకొచ్చే 4000 పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్‌తో బతుకుతుంది. అలాగే బట్టలు ఉతుక్కొని, ఐరన్ చేసుకొని సింగిల్ వుమెన్ అనమాట. ఆమె జర్నీ గురించయితే కనుక్కుందాము. సరేనా? ఆంటీ మీ అమ్మ, మీ నాన్న పేరేమి ఆంటీ? నింజండప్ప సంజమ్మ. నీ జర్నీ గురించి చెప్పు ఆంటీ. నేను ఫస్ట్ కూలి పోయినాను. కూలి పోతే బువ్వాలంటే మేము 8 జనము జరగదు. అంటే మీ నాన్నకి ఎంతమంది పిల్లలు? 8 మంది. ఆడపిల్లలా మగపిల్లలా? ఆడపిల్లలు 6 మంది 7 మంది 2 కొడుకులు. అంతమంది ఆవిడ అట్లా ఆపరేషన్ లేవు. ఆపరేషన్ మా అమ్మ పోవాలంటే భయము. పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంకంత అయినాక చేపించుకున్నాడు మా నాయన. మీ నాయన చేపించుకున్నాడు? ఎదగోడా మళ్ళీ ఏం కాలే? ఏమి కాలేదంటే ఏటువంటి ఆపిల్ కాయలు అవి ఏటువంటి తెస్తే మాకే ఇస్తాడు. అవి చెరికి తినక చనిపోయా. అది ఆ వంటక ఆపరేషన్ అర్ధం వయసులో చేపించుకుంటే రగతం ఉండాలి కదా. అంటే మొగలు చేపించుకుంటారా? తాత చేపించుకుని తాత చచ్చిపోయింది. ఆవ పుట్టింటికి ఎదగోడి నేను చేపించుకున్నాను అని వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అవునా? ఆవిడ అంతా వచ్చి దీంట్లో బస్సులో వేసుకొని పోయి చేపించుకొచ్చి ఇరిచిండేది ఇంటికి. ఆ దుడ్లు 200 ఇచ్చిండేది, 1000 రూపాయలు అట్లా. అవి ఎన్నాళ్ళు ఉంటాయి. మళ్ళీ మీకు ఎట్లు పెద్ద చేసి అట్లే బట్టలు ఉదికేది, బట్టల్లోనే భూముల్లో బాయిలు లేవు. బట్టలే ఉదికేది అట్లా తినేది. ఇంక మేము నిక్కొంటిమి కూలీనాలి పోతుమి తొగేకంట చింతకాయ ఏరేకి అట్లా పోయి జీవనమైనాం. పెళ్ళి ఎవరు చేసారు నీకు? పెళ్ళి మా అప్పప్ప. మీ అప్పప్ప. మళ్ళీ అంకుల్ బాగా చూసుకుంటానా? మంచోడా. మంచోడా? మేనమామ మంచోడా. చేసుకుని ఇంకా ఎట్లా? పిల్లలు లేరా నీకు? ఉరువే కాలే. పిల్లలే కాలే? ఉర్రవే కాలే. అవునా? అయిపోయిందా ఏటి పొరపాట్లు లేవు. మళ్ళా నీకు ఎంత వయసు ఉన్నప్పుడు చచ్చిపోయా అంకుల్? నాకు ఒక 40 అంత మాత్రం ఉంటుంది. నీకు 45 ఏళ్ళలో చనిపోయినాడంట అంకుల్. అంకుల్ ఉన్నప్పుడు బాగున్నా సంపాదిస్తానా? ఇస్త్రీ చేసుకుంటా బట్టలు ఉతుక్కుంటా ఉంటిమి. బాగుండే ఇద్దరు. తర్వాత నీకు కష్టాలు వచ్చినా? ఆ కష్టాలన్నీ ఎట్లా తీర్చుకుంటున్నావు? అట్లా ఏడ్చుకుంటా. ఆ కష్టాలు వచ్చినప్పుడే షుగరును బీపీ అయ్యిండేది నీకే. తర్వాత ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇప్పుడు ఎవరులే నేనే పనుకొని నన్ను చెప్పనుకునేది. బాగాకుంటే మళ్ళీ వచ్చి ఉతుక్కునేది, తినేది, హాస్పిటల్కి పోయేది, మాత్రలు మింగుకుంటా. అది ఒక ఇల్లు మాత్రమే శాత అయ్యలే కదా. ఎవరివి చేసేలే ఉదికెళ్ళా. ఒక ఇల్లే కాదా ఆంటీ? ఇప్పుడు నువ్వు బతుకుతున్నావు అంటే ఎవరు నీకు బతుకుతున్నావు? చంద్రబాబు నాయుడు ఇంకనే కదా. అయిపోయి కదా పెన్షన్ మా బావ కోసమే బతుకుతా అన్నాం. ఆ బాబు ఇచ్చే 4000 ఇంకా మీరు బతుకుతున్నారు. చంద్రబాబు నాయుడికి నమస్తే పెట్టు. ఇట్లా కాదు, చంద్రబాబు నాయుడు మా బావకి నమస్తే. నాకు బావలే. బావే బావే చంద్రబాబు బావకి నమస్తే. ఎందుకు 4000 ఇస్తా అన్నాడు. మా పుట్టింట్లో ఎవరు లేరు, మాకెవరు ఆధారం లేరు. నేను ఎట్లా బతికేది? చేత కాదు బట్టలు ఉదికేకి. ఐరన్ చేసే కురువ వెళ్ళా. మొక్కోనల్లా మా బావకే. చంద్రబాబు నాయుడు మీ బావ. మీ బావకి నమస్కారం. నమస్కారం.